నరసరావుపేట పెద్ద చెరువులో గల జవహర్ మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో మంగళవారం మానవ సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు, బ్యాగులు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే అరవింద్ బాబు ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు స్వయంగా విద్యా సామాగ్రిని అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులను మెరుగుపరుస్తూ ప్రైవేటు పాఠశాలలకు దీటుగా నాణ్యమైన విద్యాబోధన అందించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. ప్రతి విద్యార్థి మంచి విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి చేరుకోవాలనే లక్ష్యంతో పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి దాతలు ముందుకు రావడం ఎంతో అభినందనీయమని, జవహర్ మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో మానవ సేవా చారిటబుల్ ట్రస్ట్ చేపట్టిన ఈ కార్యక్రమం ఇతరులకు ఆదర్శంగా నిలుస్తుందని ఎమ్మెల్యే కొనియాడారు. ఇవాళ నర్సరావుపేట పట్టణంలో 25వ వార్డు 5వ లైన్ లెనిన్ నగర్ జవహర్ మున్సిపల్ ప్రాథమిక హై స్కూల్లో మరి ఇవాళ మానవ సేవ స్వచ్ఛంద సంస్థ ద్వారా మన ఫేమస్ లాయర్ గారు వంకాయలపేట రవి గారి ఆధ్వర్యంలో ఒక చారిటీ ద్వారా ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇక్కడ ఉన్న పిల్లలందరికీ కూడా 1వ క్లాస్ నుంచి 5వ క్లాస్ వరకు పెన్సిళ్ళు, జామెట్రీ బాక్సులు, రబ్బర్స్, ఇరేజర్స్ వీటన్నిటిని కూడా ఈ స్వచ్ఛంద సంస్థ ద్వారా వంకాయలపేట రవి గారు మరి ఇక్కడ అందరూ కూడా ఇవ్వడానికి ముందుకు రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంఈఓ గారు, అదేవిధంగా హెచ్ఎం గారు, టీచర్లు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఇక్కడ చూస్తే మరి ఎంఈఓ గారు ఇప్పుడే చెప్పారు, మరి ఎడ్యుకేషన్ చాలా చక్కగా ఉంది. ఏ స్కూల్లో అయినా కానీ వాళ్ళ ప్రాథమిక స్కూల్ కావచ్చు, హై స్కూల్ కావచ్చు, మరి టీచర్లు అందరూ కూడా చాలా చక్కగా పిల్లల్ని చాలా సొంత పిల్లల్లాగా చూసుకుంటూ చక్కటి విద్యను అభ్యసిస్తున్నారు. పిల్లలందరూ కూడా అడిగిన క్వశ్చన్లన్నీ కూడా చక్కగా ఆన్సర్ చెప్తా ఉన్నారు. కాబట్టి హెచ్ఎం గారిని, టీచర్ని మేము అభినందిస్తున్నాము. ముఖ్యంగా మా ఎంఈ గారిని ఒకటే కోరుతున్నాము, మా టీచర్లందరి మీద కూడా ఎక్కువ ప్రెజర్ లేకుండా జాగ్రత్తగా టీచింగ్ బాగా చేస్తారు. ఎందుకంటే డాక్టర్లు, టీచర్లు అందరూ కూడా ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు కాబట్టి వారి మీద ప్రెజర్ ఏం లేకుండా చేద్దాము. పిల్లలు కూడా బాగా చక్కటి ఆరోగ్యంతో ఉండాలి. మధ్యాహ్న భోజన పథకం కూడా బాగా అమలు చేయాలి. మరి పిల్లలు కూడా చక్కగా సంతోషంగా చదువుకుంటున్నారు కాబట్టి మరి ఇటువంటి సంతోషకరమైన వాతావరణంలో పిల్లలు చదువుకోవడం అనేది చాలా గొప్ప విశేషం. దీన్ని ముఖ్యంగా మరి హెచ్ఎం గారికి మా ధన్యవాదాలు, టీచర్లకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ పిల్లల్లాగానే వాళ్ళు కూడా చూసుకుంటున్నారు కాబట్టి పిల్లలకి బాగా చదువులు వస్తున్నాయి, ఆరోగ్యంగా ఉన్నారు. మరి ఈ మధ్యనే డెంటల్ క్యాంప్ కూడా పెట్టడం జరిగింది. వంకాయలపాటి రవి గారు కానీ మరి ఇక్కడున్న మరి ఉమ్మడి కుటుంబ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మరి పిల్లలందరూ కూడా ఆశీస్సులు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మా హెచ్ఎం గారికి, మా ఎంఈఓ గారికి, మరి మా గవర్నమెంట్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ మున్సిపల్ హై స్కూల్ వాతావరణం కూడా చాలా చక్కగా ఉంది, నీట్గా ఉంది. స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని కూడా చేపట్టి చాలా శుభ్రంగా ఉంచారు కాబట్టి మరి అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మానవ సేవ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో జవహర్ మున్సిపల్ ప్రాథమిక పాఠశాల నందు ప్రియతమ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో వీరందరూ కూడా నోట్ బుక్స్, పలకలు, స్కేలు, ఎరేజరు, పెన్సిల్స్, క్రయాన్స్ ఇట్లా ఈ పిల్లలందరూ కూడా ఒక 105 మంది పిల్లలు అందరూ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమాన్ని నేను ఏర్పాటు చేసుకొని హెచ్ఎం గారు అంగీకరించి మాకు సంఘీకరించినందుకు మాకు ధన్యవాదాలు. అలాగే నేను చెప్పగానే మరి మా వార్డ్ ఇన్ఛార్జి కావూరి శ్రీను గారు మరి వెంటనే స్పందించి ఎమ్మెల్యే గారు చెప్పి మరి ఎమ్మెల్యే గారిని ఈ కార్యక్రమం తీసుకొచ్చినందుకు, అలాగే ఇచ్చేసిన నాయకులందరికీ ఇక్కడ కూడా పేరు పేరున మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ